హరే కృష్ణ. నా దగ్గర ఒక మంచి డీల్ ఉన్నదండి. ఏంటంటే మంచి ఇల్లు నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఇస్తున్నారు, రెంట్కి ఇస్తున్నారు. 20,000 రూపాయలకు 4 బెడ్రూమ్ల ఇల్లు, మొత్తం ఎయిర్ కండిషన్, ఎలక్ట్రిసిటీ బిల్ లేదు, గ్యాస్ బిల్ లేదు, మెయింటెనెన్స్ లేదు. కావాలన్నా గచ్చిబౌలి ఏరియాలో మంచిగా ఉందా లేదా? 20,000 రూపాయలకు ఎవరు దొరుకుతారు చెప్పండి? ఆ ఏరియాలో 4 బెడ్రూమ్లు అండ్ బై ద వే అంత ఫర్నిష్డ్, సోఫాలు, బెడ్లు అన్నీ ఉన్నాయి, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి, వాషింగ్ మెషిన్ అన్నీ ఉన్నాయి. కావాలన్నా వద్దా? ఫోన్ చేయండి. కానీ ఒక్క కండిషన్, ఆ ఓనర్ ఏమంటున్నాడంటే నేను ఏ క్షణమైనా వచ్చి నేను బయటపడేసి వచ్చు, నాకు ఆ హక్కు ఉన్నది. అంటే పొద్దున్నే వచ్చి తలుపు కొట్టి చాలా బయటికి వంట వెళ్ళిపోవాలంతే, అదొకటే కండిషన్. ఏమమ్మా వెందా? ఆ కండిషన్ మరి తీసుకుంటారా అట్లా అపాయింట్మెంట్? 20,000 రూపాయలకి 4 బెడ్రూమ్ అన్నీ ఉన్నాయి, దాని లోపల తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకు? అదేందండి అంటే ఎప్పుడంటే అప్పుడు వచ్చి బయటికి ఇసిరేస్తాను నన్ను అంటే అట్లా తీసుకోరు కదా. మరి ఇంటి విషయంలో అంత ఆలోచిస్తున్నారు, మరి మీ ఒంటి విషయంలో? ఈ శరీరం అట్లాంటిదే కదా, మీకు అన్ని ఇచ్చిండు భగవంతుడు. తినొచ్చు, తాగొచ్చు, తిరగవచ్చు, మాట్లాడవచ్చు, ఆనందపడవచ్చు, నృత్యం చేయవచ్చు, అన్నీ చేయవచ్చు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. హాస్పిటల్ కూడా ఉన్నది లోపల, దానంతలో అది మంచి కూడా చేసుకుంటుంది తన మనం కరెక్ట్ నిద్రపోతే అన్ని జబ్బులన్నీ సెట్ అయిపోతాయి. ఇంత మంచి శరీరం ఇచ్చి ఒక కండిషన్ ఏం పెట్టిండు భగవంతుడు? ఏ క్షణానైనా నీకు చెప్పకుండా, నోటీస్ లేకుండా నేను తీసుకోబోతానని చెప్తున్నాడు. అవునా? ఆలోచిస్తున్నారా? ఒక ఇంటి గురించి మనతో ఆలోచిస్తున్నారు, శరీరం గురించి ఆలోచిస్తున్నారా? ఈ శరీరం గురించి ఎంతెంత ఆతృత పడుతుంటాం మనం, కానీ ఇంటి గురించి మనం ఏ క్షణమైనా తీసుకోవచ్చున్న విషయం మనం గ్రహిస్తున్నామా? అది గ్రహించండి. అలా గ్రహించేవాడే బుద్ధుడు అంటారు. బుద్ధుడు అంటే ఎవరు? ఈ జాగృతి పొందినవాడు, ఇది ఆలోచన వచ్చినవాడు. మనిషి అన్నప్పుడు ఈ ఆలోచన రావాలి. పశువుకి ఆలోచన రాదు, మనిషికి రావాలి ఆలోచన. ఏంటంటే ఈ శరీరం ఎప్పుడైనా నన్ను తీసుకెళ్ళగలడు. మరి ఉన్న రోజులలో నేను ఏం చేయాలి? భగవంతుడు తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక మార్గాన్ని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, శాస్త్రం చదవాలి, ఈ మళ్ళీ జన్మ రాకుండా ఎలా చూసుకోవాలి, ఇవన్నీ ఆలోచన రావాలి. లేకపోతే ఏం లాభం? అపార్ట్మెంట్ గురించి అంత ఆలోచిస్తున్నారు, మీ శరీరం కూడా ఒక అపార్ట్మెంటే, దాని గురించి ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. హరే కృష్ణ.